ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మనము బైబిల్లో చెప్పబడిన దేవుడు మనకి ఇచ్చే రెండు కిరీటములు గురించి ఆత్మీయ అర్థం తెలుసుకుందాము. ఈ కిరీటములను మనం ఎలా పొందగలము? మహిమ అనగా ఏమి అనే అంశం గురించి తెలుసుకుందాము. కీర్తనలు 8వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడియున్నది. దేవుని కంటే వానిని కొంచెం తక్కువగానే చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింప చేసి ఉన్నావు. మహిమ కిరీటం మరియు ప్రభావ కిరీటం అను రెండు కిరీటములను దేవుడు మనకు ఇవ్వగోరుచున్నారు. దేవుడు మనలను సృష్టించినప్పుడు మహిమ ప్రభావములను రెండు కిరీటములను మనకు ధరింపజేసిరి అనేది గమనించిన ఎడల అది ఆశ్చర్యమును కలిగించుచున్నది. అయితే పాపము ప్రవేశించిన పిమ్మట మన తలల నుండి ఆ రెండు కిరీటములు క్రిందపడిపోయెను. ఇర్మియా 51వ అధ్యాయం 51 వచనం మరియు రోమా 3వ అధ్యాయం 23 వచనంలో అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. అయినప్పటికీని ఈ కృపాకాలం నందు మహిమ ప్రభావములను కిరీటముగా మరొకసారి ధరింప చేయుటకు దేవుడు నవీన పురుషుని సృష్టించుచున్నాడు. ఈ కిరీటములను మనం ఎలా పొందగలము? మహిమ అనగానేమి? యెహోవా పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, నీవంటి వాడెవడు అని నిర్గమ 15వ అధ్యాయం 11 వచనాలు చదువుచున్నాము. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత మరియు దేవుని యొక్క వినయము మహిమ ప్రభావములను కిరీటము చూపించినవి. సాధారణంగా కిరీటము శిరస్సు నందు ఉంచబడును. శిరస్సు మన తలంపుల్ని చూపించుచున్నది. కొన్ని పర్యాయములు పరిశుద్ధత మరియు వినయము అనునవి మన మాటల్లోనూ పై రూపమునందు మాత్రమే అగబడును గాని అవి మన తలంపులలో కనబడకపోవచ్చును. మన మనస్సు లేక తలంపులు ఆయన యొక్క వినయము, ఆయన యొక్క పవిత్రతతో నింపబడి ఉండవలెనని ఆయన కోరుచున్నారు. అవియే మనకు మహిమ ప్రభావముల కిరీటములుగా యుండును. పరిశుద్ధత మరియు వినయము మన తలంపులలో అలంకరించని ఎడల అవమానములో జీవించుచుందుము. అనగా మన తల మీద నుండి కిరీటం పడిపోయేను అని అర్థము. చివరిగా మనము దేవుని ఎదుట ఈ విధంగా ప్రార్థించవలెను. ప్రభువా, ఎల్లప్పుడూ మా తలంపులను కాయము. నీ తలంపులతో మమ్మల్ని నింపుము. మీరు ఇచ్చే ఆ జీవకిరీటమును పొందుకొనుటకు మాకు సహాయం చేయి తండ్రి. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆత్మీయమైన సందేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.